హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ థియేటర్స్లోకి చాలా సినిమాలొచ్చాయి. అందులో ఒక చిన్న సినిమా, కానీ మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా విత్ లవ్. ఎందుకు బజ్ వచ్చింది అంటే, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూతురు సౌందర్య రజనీకాంత్. అంతేకాదు, హీరోయిన్గా మలయాళం నుంచి వచ్చిన క్యూట్ బ్యూటీ అనస్వర రాజన్ నటించింది. అసలు ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ మనకి కనెక్ట్ అవుతుందా? ఈ సండే ఈ సినిమాకి వెళ్ళొచ్చా లేదా అనేది ఇప్పుడే క్లియర్గా ముక్కుసూటిగా మాట్లాడేసుకుందాం. పదండి అసలు కథలోకి వెళ్తే, చాలా సింపుల్ అండ్ రిలేటబుల్ పాయింట్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో సత్యశీలన్ అభిషన్ ఒక డిజైనర్. పెళ్లి అంటే అస్సలు ఇష్టముండదు. ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా రిజెక్ట్ చేస్తుంటాడు. విసిగిపోయిన వాళ్ళక్క అమ్మాయి ఫోటో కూడా చూపించకుండా, డీటెయిల్స్ చెప్పకుండా డైరెక్ట్గా ఒక పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుంది. గత్యంతరం లేక వెళుతాడు. అక్కడ కలిసిన అమ్మాయే మోనిషా అనసవర రాజన్. తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక విషయం బయటపడుతుంది. సత్య తన స్కూల్ సీనియర్ అని మోనిషా గుర్తిస్తుంది. అలా మాటల్లో పడి వాళ్ల పాత లవ్ స్టోరీల గురించి, స్కూల్ క్రష్ల గురించి డిస్కస్ చేసుకుంటారు. అప్పుడే మోనిషా ఒక క్రేజీ ఐడియా ఇస్తుంది. మన పాత క్రష్లని, మనం ప్రేమించిన వాళ్లని మళ్లీ కలిసి వాళ్లతో మాట్లాడి ఒక క్లారిటీ, క్లోజర్ తీసుకుందామని చెప్తుంది. అసలు ఐడియా ఏంటి? దానివల్ల వీళ్ళిద్దరి లైఫ్ ఎలా మారింది? చివరికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది తెరమీద చూడాల్సిందే. ఫ్రెండ్స్, లవ్ స్టోరీ అనగానే మనకి గుర్తొచ్చేది ఒకటే టెంప్లెట్. కానీ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే, మనందరికీ స్కూల్లోనో కాలేజీలోనో ఒక క్రష్ ఉండే ఉంటుంది. వాళ్లని మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ని డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్, పాత జ్ఞాపకాలతో చాలా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా అనస్వర రాజన్. ఈ సినిమాకి ప్రాణం ఆ అమ్మాయే. స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ముచ్చటగా ఉంది. తన నటన చాలా న్యాచురల్గా ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక మెచ్యూర్డ్ అమ్మాయిగా చాలా బాగా చేసింది. హీరో అభిషన్తో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రోల్డాన్ గురించి చెప్పాలి. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ఆ మూడ్ని క్యారీ చేయడంలో చాలా హెల్ప్ అయ్యాయి. విజువల్స్ కూడా చాలా ప్లెజెంట్గా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక చిన్న పాయింట్ని తీసుకుని బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా నడిపించాడు. వన్ సైడ్ లవ్ స్టోరీస్లో ఉండే పెయిన్ని ఎదుటివాళ్లకి అది ఎలా కనిపిస్తుంది అనే డిఫరెన్స్ని బాగా చూపించాడు. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కథపరంగా చూస్తే ఇందులో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. మనం ఇప్పటికే 96 ప్రేమం లాంటి సినిమాల్లో ఇలాంటి రీయూనియన్ సీన్స్ చూసేశాం. కాకపోతే ఇందులో కొంచెం లైటర్ వెయిన్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. హీరో ఆ పాత క్రష్లని కలవడానికి వెళ్లే ప్రాసెస్లో ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ ఉంటే బావుండేదనిపించింది. కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి. ఇక హీరోగా అభిషన్ ఫస్ట్ సినిమా కాబట్టి ఓకే అనిపించాడు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఇంకాస్త బాగా చేయాల్సింది. అనస్వర రాజన్ డామినేషన్ ముందు ఆయన నటన కొంచెం తక్కువగా అనిపిస్తుంది. హీరోకి వాళ్ల నాన్నకి మధ్య ఉండే ట్రాక్ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏదో పైపైన టచ్ చేసి వదిలేశారు. ఫైనల్గా విత్ లవ్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇదొక క్యూట్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మీకు పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఒక స్లో అండ్ బ్రీజీ లవ్ స్టోరీ చూడాలనిపిస్తే ఈ సండే ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. పెద్దగా ట్విస్టులు, మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కోసం థియేటర్కి వెళ్ళొచ్చు. ముఖ్యంగా యూత్కి, లవర్స్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. నా సలహా ఏంటంటే, ఈ వీకెండ్ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలి అనుకుంటే టికెట్ బుక్ చేసుకోండి. అనస్వర రాజన్ కోసమైనా ఒకసారి చూడొచ్చు. కానీ ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే కావాలి అనుకుంటే మాత్రం మీకు బోర్ కొట్టొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయిన విత్ లవ్ సినిమా రివ్యూ. మీరు ఈ సినిమా చూశారా? మీకు ఆ స్కూల్ క్రష్ ఎపిసోడ్స్ నచ్చాయా? అలాగే అనస్వర రాజన్ నటన మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ సండే. సైనింగ్ ఆఫ్.